స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతా. మన దేశం ఏంది ఇంగ్లీష్లో? ఇండియా స్పెల్లింగ్ చెప్పుర్రి. INDIA. ఎవరైనా ఈ INDIA ఫుల్ ఫామ్ చెప్పగలరా? INDIA. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ INDIA? దింపు కెమెరా దింపు. ఒక్కరు చెప్తారా ఇంతమంది? మీరు భారతీయులా పాకిస్తాన్? మీరు భారతీయులా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ? మీరు ఇండియాలో భూటాన్ వాళ్ళ? ఈ స్టేజ్ మీద వాళ్ళు చెప్తారా వాళ్ళ? INDIA, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. బ్రిటిష్ వాళ్ళు మనకు పెట్టిన పేరు. ఏమని పెట్టిండ్రు? ఇండియా. అంటే ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు మన దేశంలో. ఈ మాట మిమ్మల్ని అడిగినా కదా, బయట ఎవరిని అడిగినా తెలియదు. మన రీసెంట్గా ఒక జర్నలిస్ట్ పోయి చెప్పింది జనవరి 26 నాడు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుతున్నాడు, సార్ వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ టుడే? రిపబ్లిక్ డే యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే గాంధీ తాత ఉంటున్నారు రోజా అంటున్నారు. సార్ మీరు ఏం చేస్తారంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్, నాకు బయట ప్రపంచంతో పెద్ద సంబంధం లేదు. అరే రిపబ్లిక్ డే రాబాయ్, అది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఈ దేశము పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సోదర భావం ఇవన్నీ సంతరించుకొని మా దేశంలో ఇట్లా నిలబడుతుంది ఈ రోజు అని చెప్పేటువంటి గొప్ప దినాన్ని గాంధీ గారు పుట్టిన రోజు అంటారు. ఇసుంటోలే అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటోళ్ళు సగం దిమాగ్ కాదు, అసలు దిమాగే ఉండదు వాళ్ళకి. అందుకే అంటున్నా మిత్రులారా, అంబేద్కర్ గారి గురించి మనం చదవకపోతే రాజ్యాంగం మారుస్తాను అవతల అంటారు, మార్చేద్దని మనం అనుకుంటాం. ఆయన ఒక క్వశ్చన్ పెట్టిననుకో, ఎందుకు మార్చేద్దో చెప్పాను, ఏం చెప్తావు? మార్చేద్దో అంటున్నాం కదా, ఎందుకు మార్చొద్దో 4 పాయింట్లు చెప్పంటాడు. ఏం చెప్తావు? సార్ ఈ దేశంలో స్త్రీలకు స్వేచ్ఛను ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో ఓటు హక్కును ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో సంపన్న వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో మాట్లాడే హక్కును ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో అందరితో సమానంగా జీవించే హక్కును ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో బీసీలకు 26% రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. ఈ దేశంలో అన్ని వర్గాల సాంప్రదాయ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది భారత రాజ్యాంగం సార్. ఈ దేశంలో వనరులన్నిటిపైన పట్టిని ప్రజలకు ఇచ్చింది స్వేచ్ఛ రాజ్యాంగం సార్. We are not beggars of this country, we are shareholders of this country అనేటువంటి గణతంత్ర రాజ్యాన్ని ఇచ్చింది భారత రాజ్యాంగం సార్. దీన్ని మార్చొద్దు అని చెప్పగలుగుతామా? చెప్పలేము. అందుకే మనం నేర్చుకోవాలంటే నిరంతరం కార్యక్రమాలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వినాలా, చదవాలా, నేర్చుకోవాలా, మాట్లాడాలి. అట్లా మాట్లాడినప్పుడే ఈ దేశంలో ఎవరైనా నీ ముందర ఏం మాట్లాడడానికి కూడా సాహసించడం మిత్రులారా. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని నువ్వు సంపాదించుకున్నాడు. చంపుతారు కావచ్చు, సత్యాన్ని చంపుతారా? చంపుతే మనుషుల్ని చంపుతారు కావచ్చు, సత్యాన్ని చంపుతారా? ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరైనా? చూడండి, అన్ని ఉల్టా పల్టేసిన ఫోటోలు. బుద్ధుడు ఫస్ట్ నెల ఛత్రపతి సాహు మహారాజ్ చేసి ఎవరే ఆ ఫ్లెక్సీ చేయించింది? ఇట్లా ఆగమం చేయకూడదు పాపం, బుద్ధుడు మొన్న ఉంటారు అనుకుంటారు. మళ్ళీ మొట్టమొదట బుద్ధుడు కంటే ముందు లోకాయతులు, చార్వాకులు ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం పోరాటం చేస్తే ఆ మహనీయుల యొక్క బాటలో నడిచిన వాళ్ళందరిలో వాళ్ళ వారసుడిగా, వాళ్ళ బిడ్డగా నేను వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను ఇప్పటి వరకు మాట్లాడిన ఒక్క మాట కూడా నా సొంతంగా సార్. నేను మాట్లాడిన మాట మొత్తం వాళ్ళు మాట్లాడిందే. దయచేసి నన్ను ఎవరు తప్పగా చేసుకో. వాళ్ళు అదే చెప్పమన్నారు, అదే చెప్పిన. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, క్లియర్లీ మెన్షన్స్. ఇంతసేపు మీరు రెంజల్ రాజేష్ మేధావి అనుకున్నా, తెలియపడు అనుకున్నా, ఇది నాది కాదు, అలానే నేను ఇంత పోస్ట్ మ్యాన్ని ఇచ్చిండు తీసుకొచ్చి చెప్తున్నా కంటే. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మీరందరూ ముందు నడుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ దేశం యొక్క ప్రజలందరి కోసం, సుభిక్షత కోసం పోరాటం చేసేటువంటి మహనీయుడిగా, రైతుల కోసం, చిన్న వ్యాపారాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా పూర్తి విపులతతో ఈ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. దాన్ని గుర్తెరగండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడుతుంటే మనం నోటితో సమాధానం చెప్పగలగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరిని కొట్టాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరిని తిట్టాలి. ఎవరి వల్ల అయితే ఈ దేశంలో వేలాది కులాలుగా మనం విభజించబడి
వేలాది సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తూ మనం ఇంత హీనంగా బతుకుతున్నామో ఆ వర్గాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడేసారి తిక్కలేసరే ఈ ఊర్లలో ఉన్నటువంటి ఆ కొడుకులందరూ కోసిపడేరంటే బతుకురా మరి చెప్పిండా బాబాసాహెబ్ అంబేద్కర్ సంభవని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన జ్ఞాన యుద్ధం చేసిండ్రు. ఏం చేసిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజ్ఞానం పైన జ్ఞాన యుద్ధం చేసిండ్రు. మనం ఏం చేస్తున్నాం? జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని, మహేష్ బాబు అభిమానిని, పవన్ కళ్యాణ్ అభిమాని, వాళ్ళందరూ వాళ్ళ కోసం పోరాడుతున్నారు. మన కోసం పోరాడుతున్నారు, మంది కోసం పోరాడుతున్నారు. నిజమా కదా? జూనియర్ ఎన్టీఆర్ గారి తాత ఏం చేస్తుండే? జూనియర్ ఎన్టీఆర్ గారి తాత సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేస్తుండే? సినిమాలు తీస్తుండే. ఆయన ఒక అద్భుతమైన నటుడు, అవునా? మరి ఆయన మనమడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మార్గంలోనే నడుస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడా లేదా? తాత పేరు నిలబెడుతున్నా లేదా? మరి మనం ఏం చేస్తున్నాం? మన తాత పేరు తీసుకుపోయి సాయంత్రం బీర్ల కాడ పెడుతున్నాం, ఎంతసేపు వాట్సాప్లో పెడుతున్నాం, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాం. ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనకుందా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులని చెప్పుకున్న అర్హత? చెప్పండి, ఉందా? అది కూడా డౌటేనా? ఉందా? ఇకనైనా సరే అర్హతని సాధించే వైపుగా ప్రయాణిస్తారా లేదా? చదువుతారా లేదా? వింటారా లేదా? తెలుసుకుంటారా లేదా? మీరు తెలుసుకున్న విషయాన్ని సమాజానికి చెప్తారా లేదా? ఆ బాధ్యత మనపై ఉందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయుడా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ he was not a leader of community, he was a universal. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని కేవలం ఈ భారతదేశం పిట్లంలో కాదు, 193 దేశాలు కలిగిన యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారు పుట్టిన ఏప్రిల్ 14ని ఈ భూమండలం మీద, ఈ విశ్వమండలం మీద, ఈ ప్రపంచంలో జ్ఞానం ఎక్కడ పుట్టిందిరా అంటే అది భారతదేశంలో పుట్టింది, అంబేద్కర్ రూపంలో పుట్టింది అని అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతున్నారు. కేవలం మనం పిట్నం గ్రామంలో చేసుకుంటాం అనుకుంటారు. అంబేద్కర్ గారు మలేషియాలో చేసిరు, దుబాయ్లో చేసిరు, ఒమన్లో చేసిండ్రు. అన్ని దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాలు చేస్తున్నారు. ఎవడో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక మారుమూల పల్లెటూరులో పెట్టనీయకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానం అయిందా? జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించింది. బుద్ధుడు ఒక మాట చెప్తాడు, చరతి పిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపోభవ అంటాడు. ఏమంటాడు? ఏమర్థం కలగా? ఇది మాట్లాడిన అట్లా ఉన్నది పాలి భాష. ఆయన మాట్లాడితే పంతులు గారు యాని కాని బాబా అనే జన్మాంతర కృతాంజ దాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే బాబో హం బాబ కర్మానం 500 రూపాయలు పెట్టాలని పెడతారు. ఆరు పెడతారు చేతి మీద దయగల రాజా గొప్ప దేవుడు మహోన్నత పరిశుద్ధ నీకు స్తోత్రం తల్లి దయ్యాన్ని భారత యేసునామములో టచ్ అంటాడు. ఈ అజ్ఞానాన్ని వదిలి రండి బయటకి. బుద్ధుడు ఏమంటాడంటే అక్క దీపోభవ, దీపము తన నెత్తి మీద జ్ఞానాన్ని జ్వలిస్తేనే కదా గుడిసెలో ఉన్న చీకటి పోతుంది, అవునా కాదా? ఒక టార్చ్ లైట్ పట్టుకొని నువ్వు చీకట్లో కొట్టినప్పుడే కదా దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. బుద్ధుడు ఏమంటున్నావు? నువ్వు జ్ఞానజ్యోతిగా అయిపోయిందా నా టైం? అవునే అయిపోయిందా? తనను తాను జ్ఞానదీపంగా వెలిగించుకున్నవాడు మాత్రమే ఈ అజ్ఞాన చీకటిని పారదోలుతాడు అని బుద్ధుడు ఏం చేసిండు? బుద్ధుడు మెర్సిడీస్ బెంజ్లో తిరిగిండా? ఏం చేసిండు? కాళ్ళకి చెప్పులు లేకున్నా ఈ సమాజం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపోభవ. ఈ సమాజం యొక్క హితం కోసం మొదటగా మధ్యకాలంలో చివరి వరకు కూడా ఈ బహుజనుల యొక్క హితం కోసం పోరాడి భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధుడు ఇలా ప్రపంచానికి ఆదర్శమైన మిత్రులారా. ఆయన తర్వాత మళ్ళా తిరిగి సామ్రాట్ చక్రవర్తి ఈ సామ్రాజ్యానికి ఆదర్శమైండు. ఆయన తర్వాత ఈ ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి ఎవరు? డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన వారసులుగా మనం మీరందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండి, అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. అంబేద్కర్ గారు ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మిగతా వాళ్ళు ప్రతిపాదన పెట్టినప్పుడు వీళ్ళు ఏమని చెప్తారంటే 1932లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఏడున్నాం? నాతో మాట్లాడాలి మీరు, లేకపోతే నేను మైక్ కొట్టేస్తా. మనం ఇప్పుడు 1932లో ఉన్నాం. ఇప్పుడు డిబేట్ జరుగుతున్నది ఇక్కడ లార్డ్ మౌంటైన్ బాటన్ దగ్గర.
ఏమంటున్నావు గాంధీ గారు? 1932లో 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఇప్పుడు మనం ఏడున్నాం? 1932లో ఉన్న మనం ఒక్కసారి 2024కి వచ్చి మనలో ఎంతమందికి 5 ఎకరాల భూమి పట్టా ఉన్నది? మరి గాంధీ గారు చెప్పినట్టు ఓటు హక్కు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండే మనకు వచ్చినా? ఇప్పుడే కాదు, అప్పుడు వచ్చినా? 1932లోకి వచ్చినా? ఒకటి ఫినిష్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు? గాంధీ గారు చెప్పినట్టు భూస్వాములు అందరు లేరు, గాంధీ గారు చెప్తే తుచ్చు, నేను చెప్పినట్టే కావాలా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అన్నాడు. మనం ఇప్పుడు మళ్ళా ఎందుకు పోదాం? ఏడున్నాం ఇప్పుడు? 1932 1932లో ఉన్న మాట పక్కన పెడితే 2024 ఎంతమందికి డిగ్రీ పట్టా ఉన్నది? ఇప్పుడే లేకపోతే మా తాత చదువుకోలేదు. ఏమని రాసినాడా? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పాది. మా తాతకి చదివాడికి వెళ్తుంది సార్, డిగ్రీ పట్టడానికి వెళ్ళి ఉంటుంది. నెహ్రూ గారు చెప్పినట్టు ఇచ్చిన పడితే ఒకవేళ మనకు ఓటు హక్కు ఉండదా? ఇంకొక ఆయన వచ్చేమంటారు, వీళ్ళు ఇద్దరు చెప్పింది కాదు, భారతదేశానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలోకే ఓటు హక్కు ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థమే తెలియదు మనకి ఇప్పటికి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? ఈ దేశం స్వతంత్ర గణతంత్ర రాజ్యం అనిపించుకోవాలంటే, ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకోవాలంటే, ఈ దేశంలో నాయకుని ఎన్నుకునేటువంటి అధికారం ప్రతి పౌరుడికి ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుంది. ఈ రోజు బాపనవ దగ్గర నుంచి వస్తే అందరికీ సమానం, ఈక్వల్ ఆఫ్ యూనిటీ, ఈక్వల్ ఆఫ్ వాల్యూ. ఈ రోజు ఎంత పెద్ద కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు ఎవరున్నా కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ మాదిగా మాల గల్లీలకు ఫార్చునర్ కార్లు వేసుకొని వచ్చి మీకు దండం పెడితే నాకు ఓటేయడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ముందు ముందు మీరు ఇంకా వినాలని, నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ వారికి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ, దయచేసి ఎవరిని నేను హట్ చేయలేదని అనుకుంటున్నా. పాట ఇప్పుడు తర్వాత పాడుకున్నా, నేను ఎవరిని అయితే హట్ చేయలేదని అనుకుంటున్నా. ఎందుకంటే నేను మాట్లాడేది నేను కాదు, వాళ్ళు చెప్పిందే చెప్పారు, నాకేం అర్థం చేసుకుని మీరంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ముందు రావాలని చెప్పుకుంటున్నాను. జై భీమ్.